ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులైనటువంటి నయనాల గోవర్ధన్ గారు అలాగే డాక్టర్ శేషు గారు ఏదైతే విశ్లేషించారో, ప్రస్తుతం ఒక్కసారి గనక మనం చరిత్ర చూసినట్టయితే ఏ నెబులర్డ్గా బెంజమిన్ నెతన్యాహు ప్రయత్నం చేశాడో, 2 దశాబ్దాలుగా ఉన్న తన ఏదైతే అక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారో దాన్ని కొనసాగించడానికి చైనాలో ఏదైతే జింగ్పింగ్ ఉన్నారో, అలాగే పుతిన్ ఉన్నారు రష్యా, అలాగే తాను కూడా ఉన్నంత కాలం అట్లాగే ప్రైమ్ మినిస్టర్గా ఉండాలనే ఒక కోరికతోని, అలాగే ఈరోజు పరిస్థితుల్లో కేవలం గజ్జాలో పాలస్తీన్లో ఏదైతే జరుగుతుందో ఆ దాడులను దారి మళ్లించడానికే ప్రయత్నం చేస్తున్నారు. తన దగ్గర ఉన్న ఆయుధాలను ప్రపంచవ్యాప్తంగా తెలపాలని ఇటు ఇరాన్, ఇటు ఇజ్రాయిల్, ఇటు అమెరికా ప్రయత్నం చేస్తున్నది అని చెప్పారు. ఏకాకికి మిగిలిన ఇరాన్ మాత్రం దాన్ని తిప్పికొట్టిందని చాలా స్పష్టంగా మన మిత్రులు ఎవరైతే శేషు గారు అలాగే నయనాల గోవర్ధన్ గారు చెప్పారు. ఒక విషయం మనం గమనించినట్టయితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తన గుప్పట్లో పెట్టుకొని నడిపిస్తున్న జ్యూస్ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకతను వారు స్వయాన వ్యతిరేకతను వారు అనుభవిస్తున్నారు. జ్యూస్ ప్రపంచంలో అక్కడ అమెరికాలో కానివ్వండి, బ్రిటన్లో కానివ్వండి, ఫ్రాన్స్లో కానివ్వండి, ప్రతి చోట జ్యూసే వ్యతిరేకంగా మేము ఈ శాంతి దూతలుగా మారాలి కానీ ఇలాంటి హింసాకాండను మేము సమర్థించము అని చెప్తున్న సమయంలోనే ఈరోజు ఇలాంటి ప్రస్తుతం ఉన్న వాతావరణం నెలకొన్నది. దీన్ని ఎలా విశ్లేషిస్తారండి మీరు? జమీల్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు ప్రపంచంలో పరిణామాలు చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఒక 15-20 సంవత్సరాల కిందట ఉండే ప్రపంచం ఇప్పుడు లేదు. ఎగ్జాక్ట్లీ. అమెరికా తన యొక్క ఆధిపత్యంలో ఏకధ్రువ ప్రపంచాన్ని ఏర్పాటు చేయాలా అనేటువంటి ప్రయత్నంలో ఉంది. అంటే అమెరికా ఏకధ్రువ ప్రపంచం యొక్క లక్ష్యం ఏంటంటే వ్యాపారంలో ఆధిపత్యం తమకు ఉండాలా, సామ్రాజ్యవాద దేశాలు మొత్తం ప్రపంచాన్ని దోచుకోవాలా, ఇది అమెరికా యొక్క లక్ష్యం. కానీ ఈరోజు రష్యా కానీ, చైనా కానీ, ఇతర అనేక దేశాలు అందుకు సిద్ధంగా లేవు. చివరికి అమెరికాకు నాటోకు మధ్య కూడా ఇంతకుముందు ఉన్న ఐక్యత లేదు. ఎందుకు నాటో దేశాన్ని కూడా వదలనా అమెరికా, నాటో దేశాల మీద కూడా పన్నులు వేసింది, వాళ్ళు కూడా తిరగబడుతున్నారు ఇప్పుడు. కాబట్టి ప్రపంచ పరిణామాల పూర్వరంగంలోనే మనం ఈ యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి. ఇజ్రాయిల్ ఒక దురాక్రమణ ధోరణి ఉండేటువంటి ఒక టెర్రరిస్ట్ స్టేట్ అండి. ఎవరికి ఏమాత్రం అనుమానం ఉందా చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాను నేను, అదొక టెర్రరిస్ట్ స్టేట్. ఎందుకంటే ఇజ్రాయిల్ ను ఆ రోజు హిట్లర్ యొక్క ఆధిపత్యంలో జ్యూస్ ను చంపుతున్నారని తీసుకుని వచ్చి ఇక్కడ ఒక చిన్న దేశంగా ఏర్పాటు చేసి వాళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చారు. అట్లా అంతకు ముందు నుంచి అనేక వందల సంవత్సరాలుగా పాలస్తీనియులు ఉన్నారు అక్కడ. పాలస్తీనా ప్రజలు వాళ్ళ దేశంలో వీళ్ళకి స్థలం ఇస్తే చివరికి మొత్తం పాలస్తీనా మొత్తం స్వాధీనం చేసుకుని పెత్తనం చేయాలనేటువంటి ఒక దుర్మార్గం. గాజాలో ఈ యుద్ధంలో దాదాపు 70-80 వేల మంది సాధారణ పౌరులు చనిపోయినారు. హమాస్ వాళ్ళు, యూదులు ఎంతమంది చనిపోయినారు, కొట్లాడే వాళ్ళు ఎంతమంది చనిపోయినారు వేరు. స్త్రీలు, పిల్లలు యుద్ధంతో సంబంధం లేదు వాళ్ళకు. బాంబులు వేస్తే వాళ్ళ ఇళ్లలో చనిపోయినటువంటి వాళ్ళు, ఆహారం కోసం వస్తే వాళ్ళ మీద కాల్పులు జరిపి, ఇంత దుర్మార్గం, ఇంత క్రౌర్యం, ఇంత అమానుషత్వం ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. అంత దుర్మార్గం గాజాలో ఇజ్రాయెల్ చేసింది. కాబట్టే హూతీలు ఎందుకు పోరాడుతున్నారు? గాజాలో జరుగుతున్న దుర్మార్గాన్ని చూసి పాలస్తీనా విముక్తి జరగాలని. లెబనాన్ వాళ్ళు ఎందుకు సిద్ధపడుతున్నారు? హిజ్బుల్లా నాయకత్వంలో గాజాకు మద్దతుగా, పాలస్తీనాలకు మద్దతుగా. ఇరాన్ వాళ్ళందరూ సప్లై చేస్తుంది, ఆయుధాలు ఇస్తుంది అనేటువంటి విషయంతో ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్ మీద దాడి చేస్తే చేయొచ్చు, కానీ ఎట్లా దాడి? అది సైంటిస్టులను చంపడం, ఆ తర్వాత సైనిక అధికారులను చంపడం. దీన్ని టెర్రరిజం కాకుండా ఏమంటాం మనం? మనుషుల్ని ఏరి చంపేటువంటి దుర్మార్గం. చివరికి సుప్రీం కమాండర్, సుప్రీం లీడర్ గా ఉండేటువంటి ఆ ఖామ్నేని కూడా చంపుతామని ఓపెన్ గా డిక్లేర్ చేసినాడు ఇజ్రాయెల్. ఆ రకంగా ఇజ్రాయెల్ అమెరికా యొక్క సపోర్ట్ తో యుద్ధాన్ని రెచ్చగొట్టినాడు, యుద్ధానికి కారకుడైనాడు. ఇప్పుడు ఈ శాంతి తాత్కాలికమా, శాంతి పర్మనెంట్ గా ఉంటుందా అంటే నేనేం పర్మనెంట్ గా ఉంటుందని అనుకోవడం లేదు. ఎందుకంటే ఇంతకుముందే గోవర్ధన్ గారు చెప్పారు, ముందు పాలస్తీనా సమస్య పరిష్కారం కావాలా. పాలస్తీనా సమస్య పరిష్కారం అయితే గాజా వాళ్లకు అక్కడ ఇజ్రాయెల్ యొక్క పెత్తనం నుంచి విముక్తి లభిస్తే ఒక పరిష్కారం అవుతుంది. పాలస్తీనా దేశం ఏర్పడితే
చుట్టూ ఉండేటువంటి దేశాలు కూడా సర్దుకుంటాయి. అది ఇప్పుడు ఈ యుద్ధ విరమణలో లేదు ఆ అంశం. కాబట్టి ఆ అంశం నలుగుతున్నంత కాలం మధ్యప్రాచ్యంలో ఈ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇది నంబర్ 1. నంబర్ 2, ఇరాను ఇజ్రాయెల్ అక్రాస్ ది టేబుల్ కూర్చోలేదు. ఇజ్రాయెల్కు అమెరికా మాట్లాడింది, ఇరాన్తో ఖతర్ మాట్లాడింది. ఇద్దరు కలిపి ఈరోజు శాంతి ఒప్పందం చేస్తున్నారు. ఓకే, మంచిదే, నేనైతే శాంతిని బలపరుస్తాను. ఏ కారణం వల్ల కావచ్చు యుద్ధం ఆగడం అనేటువంటిది రెండు వైపులా నేనేం ఇజ్రాయెల్ వాళ్ళు చచ్చిపోయింది నేనేం అనుకోవడం లేదు. ఎందుకంటే చూశాము, మొత్తం టెలవీవ్ భస్మం అయిపోయింది. అట్లాగే అదేమి హైఫా నగరం భస్మం అయిపోయింది. జెరూసలేం సగం నాశనం అయిపోయింది. ఆడవాళ్ళందరూ ఇరాన్ సారీ మమ్మల్ని కాపాడు అని టెలివిజన్స్ లో చూసాం. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు కానీ ఇరాన్ ప్రజలు కానీ యుద్ధం లేకుండా ఉంటే శాంతిగా ఉంటారు, అది నేను కోరుకుంటాను. కానీ ఈ శాంతి పర్మనెంట్ గా ఉండదు అనేటువంటిది నా అనుమానం. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇప్పటికీ ఎన్ని శాంతి ఒప్పందాలు చేసిందో అన్నిటినీ ఉల్లంఘించి చరిత్ర ఉంది. గాజాతో శాంతి ఒప్పందం అంటారు, మరుసటి బాంబులు వేస్తారు. గాజాకు ఇదేది ఆహారం ఇస్తాము అంటారు, ఆహారం కోసం వచ్చిన పిల్లల మీద స్త్రీల మీద బాంబులు వేస్తారు. అట్లాగే అమెరికా 2 వారాలు ఇరాన్ పరిస్థితి చూస్తానన్నాడు, మరుసటి రోజు బాంబులు వేసినాడు. కాబట్టి మాట తప్పేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు అధిపతులుగా ఉన్నటువంటి పూర్వరంగంలో మరి శాంతిని కాపాడతారా లేదా, ఖతర్ యొక్క కంట్రోల్ ఎంత ఉంటుంది అనేది మనం చూడాలి. ఏమైనా శాంతి అనేది ఎప్పటికి కానీ ప్రపంచంలో శాంతి ఏర్పడితే మంచిది. ఇజ్రాయెల్ ముందు కంట్రోల్ చేయాలి అమెరికా ఈ రోజు ఇంత ముందులాగా పరిగెత్తే పరిస్థితి లేదండి. అమెరికా నడుము విరుగుతుంది. రేపు ఫస్ట్ వీక్ లో డాలర్ కి వ్యతిరేకంగా బ్రిక్స్ దేశాల సమావేశం ఉంది. డాలర్ ను మేము అంగీకరించామని చెప్తున్నారు. అదే జరిగితే అమెరికా తలకిందులైపోతుంది. అమెరికా ఇప్పుడే అప్పుల కుప్పలో ఉంది. కాబట్టి అమెరికా కష్టాలు అమెరికాకు ఉన్నాయి. జాగ్రత్త కనుక వాళ్ళు కాపాడుకుంటే, ఇజ్రాయెల్ అదుపు చేస్తే శాంతి ఉంటది. శాంతి ఉన్నంత వరకు ప్రపంచం సుభిక్షంగా ఉంటది. ఇప్పుడు ఇరాన్ ను నేను అప్రిషియేట్ చేస్తున్నానండి. ఇరాన్ అప్రిషియేట్ చేస్తున్నా. ఎంతమంది చనిపోయినా, వాళ్ళ సైనిక నాయకులందరూ చనిపోయినారు, సైనిక అధికారులందరూ చనిపోయినారు, సైంటిస్టులు చనిపోయినారు. చాలా ఘోరమైన దృశ్యం అది. అట్లాగే వాళ్ళ కార్ల కింద బాంబులు పెట్టి మొసాద్ ఏజెంట్లు అనేక మందిని చంపారు. కానీ మొక్కవని ధైర్యంతో మీరు మొదలు పెట్టినారు, మేము అంతం వరకు చూస్తాం, లొంగే ప్రశ్నే లేదు అని నిలబడినటువంటి దేశం మొనగాడులాగా ఇరాన్ కనపడుతుంది. వెనుక రష్యా చైనా యొక్క సహకారం ఉంది. అందుకోసం ఈ మారుతున్న ప్రపంచంలో అన్ని దేశాల్లో శాంతి తీసుకొని రావడానికి ప్రయత్నం జరిగితే మంచిది. అది రావాలంటే ఇజ్రాయెల్ అదుపు చేయాలి, అమెరికాను అదుపు చేయాలి.